వీడియోలో మనం ప్రధానంగా లార్డ్ గణేశుని జననంపై, గణేష్ చతుర్థి పండుగను ఎలా జరుపుకుంటారో మరియు గణేష్ చతుర్థి ఎలా స్వాతంత్ర్య ఉద్యమంగా మారిందో చర్చించబోతున్నాం. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। तेजस्वी గణేశుడి జన్మకథ హిందూ పురాణాలలో అత్యంత ప్రియమైన గాథలలో ఒకటి. ఎన్నో యుగాల క్రితం పార్వతీదేవి తన స్నానం సమయంలో ఆమె చందనపు పేస్ట్తో ఒక బాలుడిని మలచి తన దివ్యశక్తితో ప్రాణం పోసింది. ఎవరినీ లోపలికి అనుమతించవద్దు అని ఆజ్ఞాపించింది. శివుడు ఇంటికి వచ్చేటప్పుడు ఆ బాలుడు మార్గం అడ్డుకున్నాడు. తనకే పుత్రుడని తెలియక శివుడు కోపంతో ఆగలేదు. బాలుడు తల్లికి విధేయుడిగా అడ్డుపడుతూ నిలబడ్డాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. దేవతలందరూ ఆశ్చర్యంతో చూశారు. చివరికి శివుడు కోపోద్రిక్తుడై బాలుడి తలను నరికి వేశాడు. పార్వతి యొక్క శోకంతో లోకాలు కంపించాయి. దేవతలందరూ శివుణ్ణి వేడుకున్నారు. వెంటనే ఒక శోధన మొదలైంది. ముందుగా కనబడిన ప్రాణి ఏనుగు. దాని తలను బాలుడి శరీరంపై ఉంచారు. అలా మళ్లీ జీవం లభించింది. ఆ రోజు నుంచి వినాయకుడు జన్మించాడు. గణపతి, వినాయక, గజానన, ఏకదంత, లంబోదర, వక్రతుండ, విఘ్నహర్త అన్ని ప్రారంభాల అధిపతి. అందువల్లే ప్రతి హిందూ ఆచారం ఆయన పేరుతోనే మొదలవుతుంది. శతాబ్దాలుగా గణేష్ చతుర్థి కుటుంబాల పండుగ. మట్టి విగ్రహాలు, చిన్నవి, సులభమైనవి ఇంటికి తీసుకొచ్చేవారు. తల్లులు మోదకాలు తయారు చేసి ఇంటిని సువాసనతో నింపేవారు. తండ్రులు దీపాలు వెలిగించేవారు. పిల్లలు భజనలు పాడేవారు. పెద్దవాళ్లు వినాయకుడి జ్ఞానకథలు చెప్పేవారు. పండుగ 10 రోజులు కొనసాగేది. చివరి రోజు విగ్రహాన్ని నది లేదా చెరువులో విసర్జన చేసేవారు. ఈ 19వ శతాబ్దం చివరలో భారతదేశం పూర్తిగా బ్రిటిష్ సామ్రాజ్యపు నియంత్రణలో ఉంది. పాలకులు భారతీయుల సమావేశాలను భయపడ్డారు. పెద్ద సమావేశాలు నిషేధించబడ్డాయి. రాజకీయ ప్రసంగాలు అణచివేయబడ్డాయి. ప్రజా గుంపులను బలవంతంగా చెదరగొట్టారు. కానీ ఒకటి మాత్రం బ్రిటిష్ ఆపలేకపోయారు: మతాన్ని. హిందువులు తమ దేవతలను పూజించడం, పండుగలను జరుపుకోవడం ఆపలేకపోయారు. ఇక్కడే ఒక కొత్త ఆలోచన పుట్టింది: భక్తిని విప్లవంగా మార్చడం. 1893లో బాలగంగాధర్ తిలక్, లోకమాన్య తిలక్ చరిత్రనే మార్చేశారు. కులమత భేదం లేకుండా అందరికీ ప్రియమైన వినాయకుడు ఐకమత్యానికి ప్రతీక కావచ్చని ఆయన చూశాడు. ఆయన గణేష్ చతుర్థిని ప్రజా పండుగగా ప్రకటించాడు. మహామండపాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించారు. ప్రజలు భక్తితో మాత్రమే కాదు, వినడానికి కూడా చేరుకున్నారు. మంత్రాల వెనుక, దీపాల వెనుక స్వాతంత్ర్య ప్రసంగాలు వినిపించాయి. వీరగాథల నాటకాలు ప్రదర్శించబడ్డాయి. స్వరాజ్యం కోసం గీతాలు పాడబడ్డాయి. డోలు మ్రోగిన శబ్దం కేవలం సంగీతం కాదు, అది విప్లవ నినాదం. తిలక్ భారతదేశానికి ఒక కవచం ఇచ్చాడు. భక్తి పేరుతో స్వాతంత్ర్య అగ్ని రగిలించాడు. బ్రిటిష్ అధికారులు ఆందోళన చెందారు. ఈ సమావేశాలు కేవలం ప్రార్థనలు కాదని వారికి అర్థమైంది. కానీ వాటిని నిషేధించలేకపోయారు. ఎందుకంటే మత పండుగను ఆపడం దేశవ్యాప్తంగా ఆగ్రహం రగిలించేది. అందువల్ల మండపాలు కొనసాగాయి. కానీ వాటి లోపల భక్తి, రాజకీయాలు కలిశాయి. గణపతి బప్ప మోర్య అనే నినాదం ఇప్పుడు గుప్తార్థాన్ని కలిగించింది. అదే స్వరాజ్యం కోసం పిలుపు. తిలక్ దృష్టిలో గొప్ప విజయమే ఐకమత్యం. భారతదేశం కుల, వర్గ, సమాజ భేదాలతో విభజించబడింది. కానీ ఒకే వినాయక మండపం కింద ధనవంతుడు, పేదవాడు, బ్రాహ్మణుడు, శూద్రుడు,
పురుషుడు మహిళ అందరూ కలిసి నిలిచారు. 10 రోజుల పాటు వారు వేరు కాదు, ఒక్కటే. ఇది బ్రిటిష్కు నిజమైన విఘ్నం. ఎందుకంటే ఒకసారి భారతదేశం ఐక్యమైతే దానిని పాలించడం అసాధ్యం. ఈ రోజు గణేష్ చతుర్థి భారతదేశంలో అత్యంత వైభవంగా జరిగే పండుగ. ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరులో మహా విగ్రహాలు ప్రతిష్ఠించి లక్షలాది మంది భక్తులు గుమికూడతారు. వీధులు ఊరేగింపులతో మార్మోగుతాయి. ఆధునిక వేడుకలు కొత్త సందేశాన్ని కూడా ఇస్తున్నాయి. పర్యావరణహిత విగ్రహాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు. కానీ పండుగ ఆత్మ మాత్రం మారలేదు. గణపతి బప్ప మోర్య అనే ప్రతి నినాదంలోనూ గతకాలపు ప్రతిధ్వని వినిపిస్తుంది. ఐకమత్యం, ధైర్యం, స్వేచ్ఛ. గణేష్ చతుర్థి కేవలం పండుగ కాదు. అది ఒక ప్రయాణం, పురాణం నుంచి భక్తికి, భక్తి నుంచి ఐకమత్యానికి, ఐకమత్యం నుంచి స్వేచ్ఛకు. గణపతి గణేశుడు ఒకప్పుడు భారతదేశానికి అతిపెద్ద విఘ్నం, వలస పాలన తొలగించడంలో దారి చూపించాడు. అందుకే ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటూ ఒక విషయం గుర్తుంచుకుందాం: విశ్వాసం ఐకమత్యం కలిగిస్తుంది, భక్తి శక్తినిస్తుంది, ధైర్యం విముక్తి ఇస్తుంది. గణపతి బప్ప మోర్య. గణపతి బప్ప మోర్య. గణపతి బప్ప మోర్య.